అండ్ ఫణీంద్ర గారు బీజేపీ నేత. రైట్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ అండి. ముందుగా మనం సూర్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలుదాం. టీడీపీ నేత కాబట్టి దాని తర్వాత జనసేన బీజేపీ దగ్గరికి వెళ్దాం, తర్వాత ఎనలిస్ట్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, సూర్యనారాయణ గారు మీరేమంటారు? నిజంగానే ఇప్పుడు 60 రోజులు సభకి హాజరు కాకపోతే సస్పెండ్ చేసేసి ఆయన సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ఉందా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న గౌరవ సభ్యులందరికీ, అదేవిధంగా ఫోర్ సైట్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. మనకి వేద పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయంటే, తెలుసో తెలియక కొన్ని ఇబ్బందులు పాపాలు చేస్తే వాటి నుంచి ఆ పోగొట్టుకుని మనం మంచి పుణ్యం సంపాదించడానికి కొన్ని క్లూ పాయింట్స్ ఇస్తాయి. అట్లాగే ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాల కన్నా మన భారతదేశ రాజ్యాంగం చాలా దృఢంగాను, ఫ్యూచర్ లో ఇలాంటి పరిణామాలు ఇలాంటి నాయకులు పుడతారని కావాళ్ళు కొంత చాలా క్లారిటీగా చాలా భద్రతగా పటిష్టంగా రాశారు. అటువంటి రాజ్యాంగం ప్రకారం 101 ఆర్టికల్ ప్రకారం ఏ వ్యక్తి అయితే ఇంటిమేషన్ లేకుండా, అంటే సభ నడిపేది స్పీకర్ గారు, స్పీకర్ గారికి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, స్పీకర్ గారి పర్మిషన్ తీసుకోకుండా, వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ పర్మిషన్ 60 పని దినాలు రాకుండా గైర్ హాజరైనప్పుడు చట్ట ప్రకారం అతని సభ్యత్వం మీద కోల్పోయే అవకాశం ఉంది. దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది కూడా సభాపతి మాత్రమే తీసుకోవాలి. చట్టసభలు అంటే శాసనసభలో అయితే స్పీకర్ గారు, శాసన మండలిలో అయితే శాసన మండలి చైర్మన్ గారు తీసుకోవాలి. ఆ విధమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉంది కనుక జగన్ గారు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుగా ఆయనకు వచ్చింది 11 సీట్లు. 11 సీట్లకి చట్టరీత్యా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ 175లో 10% స్థానాలు రావాలంటే 18 సీట్లు ఆయన గెలిస్తే కనుక చట్టబద్ధంగా ఆయనకు ప్రతిపక్ష హోదా అడగకుండానే వస్తుంది. ఆ హోదా ఇవ్వలేదని దాన్ని కుంటి సాకుగా చూపుతూ మోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుగా, ప్రజల సమస్యల మీద ఆయనకి మాత్రమే విచక్షణ ఉన్నట్టుగా, ఆయన మాత్రమే ప్రజల కోసం పాటుపడుతున్న నాయకుడిలాగా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నా వాక్కు నేను ఇప్పించలేను, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నాకు సభలో సరైన సమయం కేటాయించలేము అనే విధంగా ఆయన ఈ విధంగా దాన్ని లింకు పెడుతూ నేను సభగా హాజరవుతున్నానని, ఓకే ఆయన గైర్ హాజరయ్యారు, మిగిలిన సభ్యులను ఎందుకు రానివ్వట్లేదండి? 11 మందిలో ఈయన తీసేస్తే 10 మంది రావాలి కదా, వాళ్ళని రానివ్వకుండా చట్టాన్ని శాసనసభని అగౌరవపరిచే రీతిలో ఆయన ప్రవర్తిస్తూ, పైగా ఈ రోజున నేను శాసనసభకు రాను, నన్ను ఎలా చేస్తారనే విధంగా ఆయన చేయటము. రఘురామరాజు గారు ఉన్న చట్టాన్ని చెప్పారండి. ఉపసభాపతిగా ఆయన రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది, రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ సభ్యుడైనా 60 పని దినాలు స్పీకర్ గారి అనుమతి లేకుండా గైర్ హాజరు అయినట్లయితే చట్టరీత్యా శాసనసభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనేది ఆయన తెలియపరిచారు. అది చేస్తారా చేయరనేది విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే నాకు అవగాహన ఉన్నంతలో ఈ మధ్య కాలంలో, అంటే గత 30 ఏళ్ల రాజకీయాలు చూస్తే ఎక్కడా కూడా ఇటువంటి చర్య జరగలేదు. ఎందుకంటే గత 2014-19 మధ్య శాసనసభలో కూడా 65 మంది సీట్లతో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వంకతో శాసనసభలో రకరకాల అపనిందలు మోపి, ప్రభుత్వం మీద నిందలు మోపి ఆయన బయటే తిరిగాడు, ప్రజల మధ్య తిరిగాడు. అప్పుడు రాలేదు. అయినా ఆనాడు కోడెల శివప్రసాద్ గారు 2-3 సార్లు హెచ్చరించారు రమ్మని, కానీ ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యని అవమానించడం, మేడం గారిని అవమానించినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు కూడా బాధపడి ఆయన 1 సంవత్సరం పైన శాసనసభకు వెళ్ళాల, అయినా అప్పుడు స్పీకర్ గారు తీసుకోవాలా. ఇదేంటంటే చట్టరీత్యా ఉన్నటువంటి అవకాశాన్ని సూచించడం జరిగింది ఉపసభాపతి హోదాలో రఘురామకృష్ణరాజు గారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం గమనించాల్సిందంటే, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో రాజకీయ నాయకులు మేధావులు మెచ్చినటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కక్షల కోసము, వ్యక్తిగత విషయాల కోసము చట్టాన్నో రాజ్యాంగాన్నో అడ్డం పెట్టుకుని ఏ వ్యక్తి మీద చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తి కాదు. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు కూడా హుందా రాజకీయాన్ని చేస్తారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రజాపక్షంగా ప్రజల క్షేమం కోసం, ప్రజల మేలు కోసం ఆలోచిస్తాడే కానీ తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళనో, తనని కష్టపెట్టిన వాళ్ళనో, తనని నష్టపరిచిన వాళ్ళనో కక్ష తీర్చుకోవాలని ఏనాడు ఆలోచించే క్యారెక్టరు చంద్రబాబు నాయుడు గారిది కాదు. మన 40 ఏళ్ళుగా ఆయన రాజకీయ జీవితాన్ని
చందు గారు. కనుక ఇక్కడ ఉపసభాపతి గారు చెప్పినప్పటికీ కూడా రైట్ సూర్యనారాయణ గారు వెల్కమ్ బ్యాక్ టు చందు గారు మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే RRR కామెంట్స్ ఉన్నాయో అంటే రఘురామకృష్ణరాజు